హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు హల్దీరామ్ స్టైల్లో చెన్నా దాల్ చూడండి, అలా శనగపప్పు ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. హల్దీరామ్స్ మన షాప్లో తీసుకుంటాం కదండి, అలాంటిది. ముందుగా దానికోసం అయితే నేనైతే ఒక 2 గ్లాస్ శనగపప్పు అయితే తీసుకొని దానిలో వాటర్ పోసి బాగా నానబెట్టాను. మినిమం 4 అవర్స్ నానబెట్టండి. 4 అవర్స్ నానబెడితే మంచిగా నానిపోతుంది పప్పు అనేది. మనం ఇలా 2 వేలతో తుంచితే పప్పు అనేది 2 వక్కలు కావాలి, అలా నానాలి. అలా నానిన తర్వాత ఏదైనా ఒక టవల్ కానీ కర్చీప్ కానీ వేసుకొని, క్లీన్గా ఉన్నది వేసుకొని, తర్వాత అలా తడి అంతా పోయేలా మంచిగా తుడుచుకోండి. తడి అనేది ఉంటే పప్పు అనేది మంచిగా గోలదు, పప్పు అనేది గుల్లలు గుల్లలుగా రాదు. పప్పు అనేది శనగపప్పు నానబెట్టక ముందు గోలిస్తే ఎలా గట్టిగా ఉంటుందో అలా ఉంటుంది. పప్పు అనేది ఎంత మంచిగా నానితే అప్పుడు అంత మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని, ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, కొంచెం నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పప్పు అంతా ఒకేసారి గోలివ్వడం కాదు. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాత పప్పు అనేది కొంచెం కొంచెం చూపించాను కదా, అలా కొంచెం కొంచెం మాత్రమే వేసుకొని స్విమ్లో పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ స్విమ్లో పెట్టేసుకున్న తర్వాతనే పప్పు అయితే వేసుకున్నాను. అలా కొంచెం కొంచెం మాత్రమే వేసుకోండి. పప్పు అనేది మంచిగా కొంచెం గుల్లలు గుల్లలుగా పొంగినట్టు వస్తుంది, కరకరమంటుంది, లేదంటే గట్టిగా వస్తుంది. నానబెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 4 అవర్స్ దాటిన తర్వాతనే మనం ఇది ట్రై చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టి చేసేసుకుంటా అంటే మాత్రం అంత క్రిస్పీగా అయితే రాదు, గట్టిగా వస్తుంది. అలా గోలిన తర్వాత కొంచెం కొంచెమే వేసుకోండి. అలా గోలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేనైతే. అలా తీసేసుకోండి. అలా నానబెట్టిన పప్పు కొంచెం కొంచెంగా వేసుకుంటూ గోలించుకోవాలి. పప్పు అనేది ఒకేసారి వేస్తే ఎర్రగా అయిపోతుంది, వెంటనే గోలదు. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మాత్రమే గోలించుకోండి. మీకు కనిపిస్తుంది బబుల్స్ బబుల్స్ లాగా వస్తే ఆయిల్ అనేది, అది గోలినట్టే. అప్పుడు తీసేసుకోండి. చూడండి, అది మొత్తం పప్పు అంతా నేను గోలించుకున్న తర్వాత ఇలా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అలా రావాలి. దానిపైన కారం, ఉప్పు వేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండి. పిల్లలు సాయంత్రం టైంలో స్నాక్స్ ఏదన్నా బయట షాప్లో కొనుక్కుంటానన్నప్పుడు ఇలాంటివి ట్రై చేసి ఇవ్వండి. ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఉప్పు, కారం, మసాలా వేసుకున్నాను. బాగా కలుపుకోండి. కరివేపాకు ఉంటే గోలిచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు డెకరేషన్ కోసం. చూసారా ఎంత మంచిగా గోలిందో? అలా చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.